నమస్కారం. ఆధునిక మిషన్ల పితామహుడుగా పిలువబడే విలియం కేరీ గారికి మా కార్యక్రమానికి స్వాగతం. నమస్కారమండి. మీ జీవితం ఎంతో మందికి స్ఫూర్తి. ఒక సాధారణ చెప్పులు కుట్టే వ్యక్తి నుండి ప్రపంచవ్యాప్తంగా ఒక మిషనరీ ఉద్యమాన్ని ప్రారంభించిన మీ ప్రయాణం గురించి తెలుసుకోవాలని అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అసలు మీ పిలుపు ఎలా మొదలైందండి? నా ప్రస్థానం చాలా సాధారణంగా మొదలైంది. నేను నార్థాంప్టన్ షైర్లోని పౌలర్స్పూరి అనే ఒక చిన్న గ్రామంలో పుట్టాను. అవునండి. మా నాన్నగారు మొదట నేత పనిచేసేవారు. ఆ తరువాత మా ఊరి బడిలో మాస్టర్ అయ్యారు. నేను 14 ఏళ్ల వయసులో చెప్పులు కుట్టే పనిలో చేరాను. పని చేస్తూనే మీరు ఎన్నో భాషలు నేర్చుకున్నారని విన్నాం. అది ఎలా సాధ్యమైంది? నాకు చదువంటే ఆసక్తి. పని చేసుకుంటూనే నాకు నేనుగా లాటిన్, గ్రీక్, ఆ తర్వాత ఇటాలియన్, డచ్, ఫ్రెంచ్ భాషలు కూడా నేర్చుకున్నాను. ఓ. అప్పట్లో నేను జేమ్స్ కుక్ వంటి సముద్రయాత్రికుల గురించి, డేవిడ్ బ్రేనార్డ్ వంటి మిషనరీల జీవితాల గురించి చదివాను. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు ప్రపంచంలో ఇంకా దేవుని వాక్యం అందని లక్షలాది మంది ప్రజలున్నారని నాకు అర్థమైంది. నా హృదయం చాలా బరువెక్కింది. అంటే ఆ ఆలోచనే మిమ్మల్ని కదిలించిందనమాట? అవును. మత్తయి సువార్తలోని ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళండనేది మనందరిపైనా ఉందని నేను గ్రహించాను. ఆ ఆలోచన నన్ను నిలువనివ్వలేదు. మరి మీ ఈ ఆలోచనను పంచుకున్నప్పుడు అప్పట్లో ఎలాంటి స్పందనొచ్చిందండి? అందరూ మిమ్మల్ని ప్రోత్సహించారా? లేదు, అస్సల్లేదు. మొదట్లో చాలా వ్యతిరేకత ఎదురైంది. అవునా? అవును. నేను సువార్తను అన్యజనులకు అందించాలనే నా ఆలోచన ఒక మీటింగ్లో పంచుకున్నప్పుడు ఒక అనుభవజ్ఞుడైన పాస్టర్ గారు నాతో ఏమన్నారంటే, ఏమన్నారు? యువకుడా, కూర్చో. దేవుడు అన్యజనులను మార్చాలనుకుంటే నీ సహాయం లేకుండానే చేస్తాడు అని గట్టిగా అన్నారు. అయ్యో, ఆ మాట మిమ్మల్ని నిరుత్సాహపరిచుంటుంది కదా? కొంచెం బాధనిపించింది, కాని నేను నిరుత్సాహపడలేదు. నా నమ్మకాలను వివరిస్తూ 1792లో ఒక చిన్న పుస్తకాన్ని రాశాను. అన్ ఎన్క్వైరీ అనే పుస్తకం అదేనా? అవును, అదే. క్రైస్తవులు అన్యజనుల మార్పిడికి సాధనాలను ఉపయోగించవలసిన బాధ్యతలపై ఒక విచారణ అని దాని పేరు. ఆ తర్వాత నా స్నేహితులైన ఆండ్రూ ఫుల్లర్, జాన్ రైలాండ్ వంటి వారితో కలిసి బాప్టిస్ట్ మిషనరీ సొసైటీని స్థాపించాము. అప్పుడే మీరు ఆ ప్రసిద్ధమైన మాట అన్నది. అవును. దేవుని నుండి గొప్ప కార్యాలను ఆశించండి, దేవుని కోసం గొప్ప కార్యాలను ప్రయత్నించండి. ఎంత గొప్ప మాట! సరే, సొసైటీ ఏర్పడింది. కాని భారతదేశానికి మీ ప్రయాణం కూడా అంత సులువుగా జరగలేదని విన్నాము. అక్కడ మీరెదుర్కొన్న సవాళ్ల గురించి కొంచెం చెప్తారా? అది చాలా కష్టమైన ప్రయాణం. అప్పట్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మిషనరీలకు తీవ్రంగా వ్యతిరేకంగా ఉండేది. ఎందుకని? వాళ్ళిక్కడ వ్యాపారం చేసుకోడానికొచ్చారు. మేము వచ్చి మతప్రచారం చేస్తే ప్రజలలో గొడవలు మొదలై వాళ్ల వ్యాపారానికి నష్టమొస్తుందని వాళ్ల భయం. అందుకే మాకు ఓడలో ప్రయాణించడానికి అనుమతి ఇవ్వలేదు. మరి మీరెలా వచ్చారు? చాలా ప్రయత్నాల తర్వాత చివరికి ఒక డానిష్ కెప్టెన్ మమ్మల్ని తన ఓడలో తీసుకెళ్లడానికి అంగీకరించాడు. ఇది వృత్తిపరమైన సవాలు. కాని వ్యక్తిగతంగా కూడా మీకొక పెద్ద సవాలు ఎదురైంది కదా, మీ భార్య డోరోథీ గారు. అవును. నా భార్య డోరోథీ మొదట ఇంగ్లాండును విడిచిపెట్టడానికి అస్సలిష్టపడలేదు. తను అప్పటికే మా 4వ బిడ్డతో గర్భవతిగా ఉంది. అంతేకాదు, తన గ్రామం దాటి ఎప్పుడూ బయటకు వెళ్లలేదు. మరి ఎలా ఒప్పించారు? చివరికి ఆమె సోదరి కూడా తోడొస్తుందనే షరతు మీద మాతో రావడానికి అంగీకరించింది. భారతదేశం వచ్చిన తర్వాత పరిస్థితులెలా ఉన్నాయండి? ఇక్కడికొచ్చిన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. నా 5 ఏళ్ల కుమారుడు పీటర్ విరేచనాలతో చనిపోయాడు. ఆ షాక్తో పాటు కొత్త వాతావరణానికి అలవాటు పడలేక నా భార్య డోరోథీ మానసికంగా పూర్తిగా కుంగిపోయింది. ఆమె తన జీవితాంతం ఆ అనారోగ్యం నుండి కోలుకోలేకపోయింది. కొన్నిసార్లు తనను ఒక గదిలో బంధించి ఉంచాల్సొచ్చేది. అది నా హృదయాన్ని ముక్కలు చేసింది. ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని వ్యక్తిగత నష్టాల మధ్య మీ మిషన్ పనినెలా కొనసాగించగలిగారు? మేము కలకత్తా సమీపంలోని డానిష్ కాలనీ అయిన సెరాంపూర్లో స్థిరపడ్డాము.
దేవుడు అక్కడ నాకు 2 గొప్ప సహచరులనిచ్చాడు. జాషువా మార్ష్మెన్ మరియు విలియం వార్డ్. మిమ్మను సెరాంపూర్ త్రయం అని పిలుస్తారు కదా? అవును, విలియం వార్డ్ ఒక ప్రింటర్, జాషువా మార్ష్మన్ ఒక గొప్ప ఉపాధ్యాయుడు. మా ముగ్గురి కలయిక మా పనికి చాలా బలాన్నిచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ మీ పనిలో ఒక పెద్ద మలుపోని చెప్పచ్చా? ఖచ్చితంగా. మేమొక పాత ప్రింటింగ్ ప్రెస్ను కొనుగోలు చేసి బెంగాలీలో బైబిల్ను ముద్రించడం ప్రారంభించాము. కృష్ణపాల్ అతనొక హిందువు. అతను క్రీస్తును అంగీకరించడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత మేమొక సాహసోపేతమైన పని చేశాం. ఏమిటది? అప్పటి కుల వ్యవస్థను సవాలు చేస్తూ మేము అతని కుమార్తెకు ఒక బ్రాహ్మణుతో వివాహం జరిపించాము. క్రీస్తులో అందరూ సమానమేని చెప్పడమే మా ఉద్దేశం. అద్భుతం. మీ పని సాఫీగా సాగుతున్న సమయంలోనే 1812లో అగ్నిప్రమాదం జరిగింది కదా? అవును, అది మాకు పెద్ద దెబ్బ. మా ప్రింటింగ్ ప్రెస్ మొత్తం కాలిపోయింది. ఎన్నో ఏళ్ల నా కష్టం, ముఖ్యంగా నా సంస్కృత నిఘంటువుతో సహా ఎన్నో అమూల్యమైన రాతప్రతులు బూడిదైపోయాయి. అంత నష్టాన్ని చూసి మీరేమనుకున్నారు? అది మాకు తీరని నష్టం, మాటల్లో చెప్పలేను. కాని దేవుని కృప వల్ల ఆ వార్త తెలిసిన వాళ్లందరూ సహాయం చేశారు. మేము కేవలం 6 నెలల్లోనే మళ్లీ పనిని ప్రారంభించగలిగాము. కేరీగారు, మీ జీవితంలో ఎక్కువ భాగం మీరు బైబిల్ అనువాదానికే కేటాయించారు. దాదాపు 44 భాషలు, మాండలికాలలోకి అనువదించారని అంటారు. ఇది ఎలా సాధ్యమైంది? ఆ ఘనతంత నాది కాదు. నేను ఒక్కండే చేయలేదు. నేను స్థానిక పండితులతో ఒక బృందం ఏర్పాటు చేశాను. ఓ, అలాగా. అవును, వారి సహాయంతోనే ఆ పని సాధ్యమైంది. చాలా భాషలకు అప్పటివరకు సరైన లిపి కూడా లేదు. మేమే చేతితో టైప్ పంచులను తయారు చేసుకుని అక్షరాలను రూపొందించుకోవలసి వచ్చింది. కేవలం అనువాదమే కాదు, విద్య, సంఘ సంస్కరణపై కూడా మీరు చాలా దృష్టి పెట్టారు. సెరాంపూర్ కళాశాల గురించి చెప్పండి. విద్య చాలా ముఖ్యమని నేను బలంగా నమ్మాను. అందుకే 50 సంవత్సరాలకు పైగా సెరాంపూర్ కళాశాలను స్థాపించాము. దాని లక్ష్యమేంటండి? కులం, మతంతో సంబంధం లేకుండా అందరికీ ఉన్నత విద్యను అందించడమే దాని లక్ష్యం. భారతదేశంలో డిగ్రీని ప్రదానం చేసిన మొదటి విశ్వవిద్యాలయం కూడా అదే. అదే సమయంలో మీరు సతీసహగమనం, శిశుబలి వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా కూడా పోరాడారు. అవును, ముఖ్యంగా సతీ సహగమనాన్ని చూసి నా హృదయం ద్రవించిపోయింది. నేను దానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాను. మీ విధానం చాలా భిన్నంగా ఉంటేదనంటారు. నేను కేవలం విమర్శించి ఊరుకోలేదు. హిందూ పండితులతో కలిసి వారి పవిత్ర గ్రంథాలనే అధ్యయనం చేశాను. ఆ ఆచారాలకు అసలు వారి గ్రంథాలలో ఎలాంటి ఆధారం లేదని ఆధారాలతో నిరూపించాను. కేరీగారు, మీ జీవితం నిజంగా అద్భుతం. అన్ని కష్టాలను సహించి దేవునిపై అచంచలమైన విశ్వాసంతో ముందుకు సాగారు. ఈరోజు దేవుని పిలుపును అనుసరించాలనుకునే నేటి తరానికి మీరిచ్చే చివరి సందేశమేమిటి? నా సందేశమిదేనండి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన బలహీనతలను, మన దగ్గర ఏమీ లేదని చూడవద్దు. మనకున్న సమయాన్ని, మనకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని, మన వరులను ఆయన పనికోసం ఉపయోగించాలి. ప్రార్థన చాలా ముఖ్యం, కానీ ప్రార్థనతో పాటు ప్రయత్నం కూడా అంతే అవసరం. చాలా బాగా చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి. వ్యాపారులు లాభాల కోసం సముద్రాలు దాటి అడవులలోకి వెళ్ళినప్పుడు మనం ఆత్మల రక్షణ కోసం అంతకంటే ఎక్కువ కష్టపడలేమా? నిజమే. దారిలో అడ్డంకులు వస్తాయి, నిరాశ ఎదురవుతుంది, ఖచ్చితంగా వస్తాయి. కాని మన పని ఫలించాలంటే పట్టుదలతో ఉండాలి. దేవుడు తన పనిని తన ఆత్మ ద్వారానే జరిగిస్తాడు. మనం కేవలం నమ్మకమైన సాధనాలుగా ఉండాలి, అంతే. అంటే ధైర్యంగా అడుగు ముందుకు వేయమంటారు? అవును, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మీ జీవితాన్ని దేవునికి అంకితం చేయండి. ఆయన మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు.